ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చారు ఆలు చారు ఆలు చారు ఫైనల్ గా తాతకి టాటా చెప్పేశావన్నమాట. ఏం చెయ్యనే, పొద్దస్తమాను గుడికి తీసుకువెళ్ళు, దేవుడికి దండం పెట్టుకోవాలి అంటున్నాడు. ముచ్చట పడుతున్నాడు కదా అని నేరుగా దేవుడి దగ్గరికే పంపించేశా. సరే గాని నన్నెందుకు పిలిపించావు? ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు చెప్పు. అంటే నన్ను కూడా మీ తాత దగ్గరికి వెళ్ళిపోమంటున్నావా ఏంటి? కాదమ్మమ్మా, నువ్వు ఒక ఉమ్మడి కుటుంబాన్ని వైండ్ అప్ చేసి గుమ్మడికాయ కొట్టాలి. ఆ? పచ్చని కొంపలో చిచ్చు పెట్టాలంటావు? ఎస్. ఎస్. ఇంతకీ ఎవరి కొంప? రఘురామ్ కొంప. అయ్యో, ఆ కొంపలో నా కూతురు కూడా ఉంది కదే. కంగారు పడకు, నీ కూతుర్ని అల్లుడిని మనవణ్ణి ఏమి చేయక్కర్లేదు. ఆ, మిగిలిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోకపోతే మన జీవితాలకి అర్థమే ఉండదు. అవుననుకో. మరి దానికి మార్గమేంటి? నీ అడుగు పిడుగు కంటే ప్రమాదం కదా. వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టేయ్. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం కురుక్షేత్రం జరగాలి. నాకు ఈ గతి పట్టించిన ఆ ఇల్లు 2 ముక్కలైపోవాలి. ఒకరికొకరుగా నిలబడే కుటుంబం ఎవరికి వారు ఏకాకులవ్వాలి. ఇన్నాళ్ళు ప్రేమలు పంచుకున్న వాళ్ళు ఇకపై పగలు పెంచుకోవాలి. నేను ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకు తెలియాలి. అమెరికా నుంచొచ్చి నా మెడలో పడాల్సిన తాళిని దాని మెడలో పడేలా చేసుకుంది కదా ఆద్య. ఆ తాళే దాని పాలిట ఉరితాడవ్వాలి. కట్టుకున్నవాడే మెడ పట్టి బయటకు గెంటేయాలి. అప్పుడొస్తుంది చారు. ఆ ఇంటి పతనాన్ని చూడ్డానికి, వాళ్ళందరి ఏడుపులు వినడానికి ఊరంతా వాళ్ళ మీద ఉమ్మెయ్యాలి. ఇంకా చెప్పాలంటే ఆ ఊరి నుంచి వాళ్ళని వెలేసేయాలి. అప్పటి వరకు అక్కడ ఏం జరిగినా ప్రతిదీ నాకు తెలియజేయాలి. నిరంతర వార్తాస్రవంతిలా నీతో టచ్ లో ఉంటాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నానమ్మా. మనవడా, ఎరా బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను నానమ్మా. సరే సరే, వెళ్ళి స్నానం చేసి బావా, ఆ? ఏంటి బామర్ది? అన్నయ్య వదిలిన హాస్పిటల్ పాలవడానికి కారణం ఆ ప్రభాస్ గారు అంట కదా? ఆ, అవును శివరాం, ఆ దుర్మార్గుడే. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? మీ మావయ్య గారు చనిపోయి 15 రోజులు కూడా కాలేదు. మీ మావయ్య గారి కుటుంబం అంతా దుఃఖంలో ఉంది. వాళ్ళని ఓదార్చడానికి నువ్వెళ్ళావు. ఇక్కడ విషయాలని చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకని అందుకే చెప్పలేదు బామర్ది. అయితే మాత్రం వాళ్ళిద్దరిని చావు అంచుల దాకా తీసుకెళ్లిన ఆ రాక్షసుడిని శిక్షించకుండా వదిలేసి వీళ్ళు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి మొక్కుకొని వచ్చారా? ముందు దుష్ట సంహారం జరగాల్సిందే. బామర్ది, ఇప్పుడేంటి? ఇప్పుడు వెళ్ళి వాడి సంగతి చూస్తావా? వాడి చావే చూస్తాను. ఆవేశపడకండి అల్లుడు గారు, ఆలోచించి చెయ్యాలి ఏదైనా. అన్నయ్యని ఈ పరిస్థితిలో చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వాడి గురించి తలుచుకుంటే రక్తం ఉడికిపోతుంది. శివా, బామర్ది, శివా, వదిలేరా. అన్నయ్య వదినలు ప్రాణాలతో బయటపడితే చాలు. ఈ గొడవలన్నీ ఎందుకు? అంత సులువుగా ఎలా వదిలేస్తానక్క? వాడు ఎంతో తెలుస్తాను. అల్లుడు, అసలే రోజులు బాగాలేదు. మా ఆయన చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. అసలే ఈ రోజు అమావాస్య కూడా. మీకేమన్నా జరగరాంది జరిగితే నా కూతురు బతికేమైపోతుంది? దయచేసి వెళ్ళకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమావాస్య మనకు అసలు కలిసి రాదండి. అమావాస్యని ఈ రోజు ఆపేశారు. రేపు దేవుడు చెప్పినా నేను వినను. అత్తయ్య,
మా అమ్మ నాన్న చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. చూసుకోవలసిన మా అక్క బావ దుబాయ్లో ఉన్నారు. తన మనవరాలు చారు జైల్లో ఉంది. అందుకే అమ్మని మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి మా అమ్మ మనతో పాటే కలిసి ఉంటుంది. మన ఇంట్లోనా? మాకు వేరే ఇల్లు లేదు కదత్తయ్యా. ఈ ఇంట్లో బావగారికి ఒక మాట అయినా చెప్పకుండా మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగోచెల్లమ్మా. నేనేమన్నా ఆస్తి అమ్మమంటున్నానా అన్నయ్య? మా అమ్మకి కాస్త చోటిమ్మంటున్నాను, అంతే కదా. కరెక్టే పార్వతి, కానీ అసలు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు వదినా. అన్నయ్య అనుమతి లేకుండా ఇంట్లోకి వస్తువులే రానివ్వడు. బంధువులొచ్చి ఇంట్లో ఉండిపోతారంటే ఏమంటాడోనని చిన్న సందేహం, అంతే. అది కాదు వదినా, మా నాన్న పోయారు, అమ్మ ఒంటరిదైపోయింది. ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉంచలేక ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తున్నాను కదా. నేనేదో అణుబాంబుని ఇంట్లో పెడుతున్నట్టు అందరూ ఇలా మాట్లాడతారేంటి? అది కాదు. ఏదైనా కాని పెద్ద కొడుకు అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరూ రాకూడదు. అంటే మా అమ్మకి ఇంట్లో ఉండే అర్హత లేదా అత్తయ్య? అర్హత గురించి కాదమ్మా మాట్లాడేది, ఈ ఇంట్లో ముందు నుంచి అనుసరించే పద్ధతి గురించి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినా వినే పొజిషన్లో బావగారు లేరు కదా అత్తయ్య. కావాలంటే హాస్పిటల్ నుంచి బావగారు వచ్చిన తర్వాత ఆయన కాళ్ళ వేళ్ల పడైనా సరే నేనే ఒప్పించుకుంటాను. అప్పటిదాకా మీరెవరూ చప్పుడు చేయకుండా ఉంటే చాలు. అమ్మా పద. పార్వతి, పార్వతి, అమ్మా వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. వాళ్ళేమన్నారో కూడా నాకు వినపడలేదే. ఆ, అంటే చారు మాటలు తప్ప నాకు ఇంకేమీ వినపడవు. కాస్త నాకు కనపడవు. వినిపించేలా మాట్లాడమ్మా. ఎండను పడొచ్చాం కదా, కొంచెం దాహం వేస్తోంది. పోయి చల్లటి నీళ్లు పట్రా. సరేమ్మా, ఇప్పుడే వెళ్ళు. వస్తాను. పచ్చగా ఉన్న ఈ ఇంట్లో చిచ్చు పెట్టాలంటే చాలా తెలివి ఉండాలి. చారు చెప్పింది చేసుకుంటూ పోవాలి. అమ్మా తీసుకో. ఆ. ఛీ 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 ఛీ. ఏంటే ఈ నీళ్లు మట్టి కంపు కొడుతున్నాయి. మట్టి కుండలే నీళ్లు కదమ్మా, మట్టి వాసన రాక మల్లెపూల వాసన వస్తాయా? నేను అడిగింది ఫ్రిడ్జ్లో నీళ్లు కదే. ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదమ్మా. ఆ?